వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లతోనే తాము ఎన్నికలకు వెళ్తామని, ఏం చేసుకుంటారో చేసుకోమని సవాల్ విసిరారు. అవసరమైతే వాలంటీర్ రాజీనామా చేసైనా జగన్ కోసం తనకు అప్పగించిన 50 ఇళ్లలో ప్రచారం చేస్తారని అన్నారు. వాలంటీర్లను సస్పెండ్ చేస్తే ఒక్కొక్క వాలంటీర్ ఒక్కో సింహంలా మారి ఎన్నికల్లో సింహాల్లా పనిచేస్తారని చెప్పారు. చంద్రబాబు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే ఎన్నికల కమిషన్ దానికి ఒప్పుకుంటుందని ఆరోపించారు. ఈసీ దగ్గర తన మాట చెల్లుబాటు అవుతుందని, చంద్రబాబు వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ ఆపించేశారని విమర్శించారు. వాలంటీర్ పెన్షన్ అందించకూడదనేటటువంటి కారణానికి నువ్వు కారణమై ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ నిర్ణయం చేయిస్తే, నీకు అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని చేయిస్తే, చంద్రబాబు నాయుడు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ వాలంటీర్ని సస్పెండ్ చేస్తే, వాలంటీర్ని విధుల నుంచి తప్పిస్తే, వాలంటీర్ అనేవాడి మీద చర్యలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, ఒక్కొక్క వాలంటీర్ ఒక సింహంలా మారతాడు. 50 ఏళ్లకు కూడా జగనన్ననే గెలిపించుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆల్రెడీ టెక్కల్ నియోజకవర్గంలో మమ్మల్ని సస్పెండ్ చేస్తారని రిజైన్ చేసేసి వచ్చేశారు చాలా మంది. వాలంటీరు మాదే, జగనన్న గెలుపు మాదే, ఆ బాధ్యత మాదే అని ప్రతి ఒక్క వాలంటీర్ ఈ రాష్ట్రంలో ఎలుగెత్తి చాటి తనకిచ్చినటువంటి 50 ఏళ్లలో కూడా ప్రచారం చేస్తాడు, రాజీనామా చేస్తాడు. ఏం పీకుతారని అడుగుతున్నాడు, ఏం చేయగలరని అడుగుతున్నాడు.